ఆదికాండం 33:16. ఆ దినమున ఏశావు తన త్రోవను శేయీరునకు తిరిగిపోయాను. తన త్రోవను శేయీరునకు, ఇక్కడ శేయీరు అనే ఒక మాట మనకు కనబడింది. ఈ శేయీరు అనే పేరు మీద శేయీరు దేశం ఉంది, శేయీరు పట్టణం ఉంది, శేయీరు పర్వతం ఉంది, శేయీరు మన్యము కూడా ఉంది, అలాగే శేయీరు మైదానం ఉంది, శేయీరు ప్రాంతం ఉంది, శేయీరు అరణ్యం ఉంది. ఈ శేయీరు అనే ఈ పదం ఏదైతే ఉందో, ఈ అరణ్యం ఏదైతే ఉందో, దీని మీద 7 సంగతులు ఉన్నాయి. చెప్పండి. ఇప్పుడు 7 విషయాలు చెప్పుకున్నాం కదా. శేయీరు పట్టణము ఒకటి. ముందు మీరు అంటే ఆర్డర్ మార్చేశారు. చూడండి, మనం ఏదైనా ఆర్డర్ చెప్పినప్పుడు ఎలా చెప్పాలంటే, శ్రీకాకుళము జిల్లా. శ్రీకాకుళం జిల్లాలో మండలం ఏంటి? మండలాలు చాలా ఉన్నాయి. మండలం తర్వాత ఏమొస్తుంది? గ్రామం వస్తుంది. తర్వాత అలాగనమాట. ఇప్పుడు శేయీరు గురించి చెప్పినప్పుడు శేయీరు దేశం అని చెప్పాలి. దేశం తర్వాత ఆ దేశంలో పట్టణం ఉంది, శేయీరు పట్టణం రెండోది. మూడోది, ఆ పట్టణంలో శేయీరు పర్వతాలు ఉన్నాయి, శేయీరు పర్వతం ఉంది. అలాగే శేయీరు మన్యము అంటారు, నాలుగోది శేయీరు మన్యము. ఐదవది శేయీరు మైదానం ఉంది. ఆరవది శేయీరు ప్రాంతం ఉంది. ఆఖరిది శేయీరు అరణ్యము. ఈరోజు ఈ శేయీరు అరణ్యం అనగానే మనకు కనిపించే ఒక వ్యక్తి చెప్పండి, ఏశావు కదా. ఇస్సాకుకి ఆకలేసింది బాగా. తన కుమారులకు చెప్పాడు, ఏమని అంటే, మీరు వెళ్ళి నాకు మంచి ఆహారం వండి పెట్టండి, తీసుకురండి అన్నాడు. అప్పుడు శేయీరు ఎక్కడికి వెళ్ళాడు? ఏ అరణ్యానికి వెళ్ళాడు? అప్పుడు ఏశావు ఎక్కడికి వెళ్ళాడు? శేయీరు అరణ్యంలోకి వెళ్ళి ఏం చేశాడు? వేటాడి తెచ్చిన అది తీసుకొచ్చి ఎక్కడ తీసుకొచ్చాడు? ఇంతలోపే యాకోబు ఏం చేశాడు? ఒక కూర వండి తనకంటే ముందుగా తీసుకొచ్చి తన తండ్రి దగ్గర పెట్టి ఆశీర్వాదాలు కొట్టేశాడు. అంటే ఈ శేయీరు అరణ్యంలో మీరు చూస్తే, ఈ శేయీరు అరణ్యం చుట్టే మనోడు తిరుగుతూ ఉంటాడు. ఎవరు? ఏశావు. మరి ఏశావుకి యాకోబుకి ఉన్న డిఫరెంట్ ఏంటి? ఏశావుకి యాకోబుకి ఉన్నటువంటి డిఫరెంట్ ఏంటి? వాళ్ళిద్దరికి ఉన్న వాళ్ళ నివాసం చూడండి. శేయీరు ప్రతిదానికి అరణ్యంలోనికి వెళ్తుంటాడు, కానీ యాకోబు ఎక్కడున్నాడంటే గుడారంలో ఉన్నాడు కదా. గుడారంలో సాధువుగా ఉన్నాడట. ఎవరు? యాకోబు ఎలా ఉన్నాడు? తన తల్లి దగ్గరే తల్లి చెంగు పట్టుకొనే తిరుగుతుంటాడట. ఎవరు? యాకోబు. కానీ ఏశావు అలా కాదు, ఎప్పుడు ఆ అరణ్యంలోనే. ఇప్పుడు ఈ రెండిటికి మనం ఆలోచిస్తున్నప్పుడు, గుడారము దేనికి సాదృశ్యం అంటే దేవుని మందిరానికి సాదృశ్యం. అరణ్యము దేనికి సాదృశ్యము? గతంలో చెప్పాను కదా, అరణ్యము లోకానికి సాదృశ్యం కదా. అయితే ప్రతిదానికి మనోడు అరణ్యంలోకి వెళ్తూనే ఉంటాడు. ఎవరండి? ఏశావు అరణ్యంలోనికి వెళ్తుంటాడు అనమాట. అరణ్యంలోనికి వెళ్తుంటాడు అంటే తను ఉండే నివాసం ఎక్కువగా ప్రతిదానికి తల్లిదండ్రుల దగ్గర ఉండే ఆ సమయం తక్కువ, అరణ్యంలో ఉండేది ఎక్కువ. ఇప్పుడు యాకోబు ఎక్కడున్నాడంటే గుడారంలోనే ఉన్నాడు.
ఇప్పుడు గుడారంలో ఏముంటాయి? గుడారంలో ఆరాధన ఉంటుంది, గుడారంలో దేవుని సన్నిధి ఉంటుంది, దేవుని వాక్యం ఉంటుంది, దైవికమైన వాతావరణం గుడారంలో ఉంటుంది. అరణ్యంలో ఏముంటుంది? అడవి జంతువులు ఉంటాయి, మృగాలు ఉంటాయి, తర్వాత భయము, ఆందోళన, గందరగోళం. ఎందుకంటే అరణ్యంలో ఇంతకుముందు ఒక స్త్రీని ధ్యానించాను, ఎవరు? హాగరు కదా. తను అక్కడ ఆకలి దప్పులు ఉంటాయి, ఏమి దొరకదు. చూడండి, ఇప్పుడు వీళ్ళిద్దరూ అన్నదమ్ములే. అన్నదమ్ములు అయినప్పుడు కూడా ఏశావు అయితే శేయీరు అరణ్యంలోనే తన చుట్టూ తిరుగుతున్నాడు, దాంట్లోనే ఉంటున్నాడు, దాంట్లోనే తన జీవితం అంతా కొనసాగించినట్లు దేవుని వాక్యంలో అనేక సందర్భంలో మనం చూస్తాం. మీరు ఆదికాండం 25 నుండి 33 అధ్యాయాల మధ్యలో చదివితే ఎక్కువ ఏశావు శేయీరు అరణ్యంలోనే గడిపినట్లుగా మనం చూడొచ్చు. మరి యాకోబు ఎక్కడున్నాడంటే గుడారంలో సాధువుగా ఉన్నాడట. చూడండి, అందుకే అరణ్యము, గుడారం. గుడారమేమో దేవుని మందిరానికి, దేవుని సన్నిధికి, దైవికమైన వాతావరణానికి గుర్తుగా ఉంది. అరణ్యము దేనికి సాదృశ్యం అంటే లోకానికి సాదృశ్యంగా ఉంది. మనము దేన్ని ఎక్కువగా ప్రేమిస్తున్నామని చెప్పండి ఈ రోజుల్లో అంటే? దేవుని మందిరాన్ని ప్రేమించేది తక్కువ. అరణ్యం లాంటి పరిస్థితులు లోకంలో ఉన్నాయి కదా, లోకాన్ని ఎక్కువగా. యేసుక్రీస్తు వారు ఆయన ఏం చెప్పాడు దేవుడు అంటే, లోకమునైనను లోకములో ఉన్న వాటినైనను ప్రేమించకండి అన్నాడు. అవునా? అవునా కాదా? లోకమును దానిలో ఉన్న దేనైనా ప్రేమించకూడదట. ఎందుకంటే లోకము, దాని ఆశలు గతించిపోతున్నాయి. గుర్తుపెట్టుకోండి. అందుకే యవ్వనస్తుల్ని ఈరోజు ఎక్కువగా యవ్వనస్తులు ఇష్టపడేది ఏంటంటే లోకము కదా. లోకంలో బైబిల్ ఉంది, లోకంలో ఉన్నదంతా శరీరాశ, నేత్రాశ, జీవపు బండం. ఈ లోకంలో ఈ మూడు ఉన్నాయి. లోకంలో ఈ మూడు ఉన్నాయి. ఈ మూడు ద్వారా మనోడు ఏమైపోయాడంటే పతనం అయిపోయాడు. ఎవరు? ఏశావు. శేయీరు అరణ్యము చుట్టూ తిరుగుతున్న ఏశావు తన జీవితంలో పతనం అయిపోయాడు, దిగజారిపోయాడు, ఎంతో నష్టపోయాడు. కారణం ఏంటి అంటే యాకోబు చక్కగా దేవుని గుడారంలో, మందిరంలో, అలాగా దేవుడు దైవికమైన వాతావరణంలో పెరిగాడు. కానీ ఏశావు మాత్రము అలాగా జీవించలేదు. అందుకే ఈ శేయీరు అరణ్యం అనేది ఏదైతే ఉందో అది ఏశావుకి ఒక స్వాస్థ్యం అన్నమాట. స్వాస్థ్యం అంటే ఆస్తి పంచిపెట్టినప్పుడు ఇదిగో ఈ భూమి నీది, ఈ ప్రాంతం నీది అని తల్లిదండ్రులు చెప్తారు కదా. అలాగే ఈ ఏంటి ప్రాంతము? శేయీరు అరణ్యం అనేది ఏశావుకి ఇవ్వబడిన ఏంటి? స్వాస్థ్యం. చెప్పండి, ఏశావు యొక్క స్వాస్థ్యం ఏంటి? శేయీరు ప్రాంతం, శేయీరు అనే ప్రాంతం. గతంలో చెప్పాను, మీకు గుర్తుందో లేదో. ఏదోము వీళ్ళు ఎవరు? ఈ సంతానం, ఏదోము అనే ఈ సంతానం ఏదైతే ఉందో, ఈ జాతి ఏదైతే ఉందో, ఎవరి నుంచి వచ్చారంటే ఏశావు నుండే వచ్చారు. కాబట్టి ఇప్పుడు ఏశావు స్వాస్థ్యము శేయీరు. కాబట్టి ఈ ఏదోము వీళ్ళందరూ కూడా ఎక్కడ నివసిస్తున్నారంటే ఈ శేయీరులోనే నివసిస్తున్నారు. మీరు కావాలంటే 33వ అధ్యాయం మీరు చదవచ్చు. కనుక ఈ విధంగా చూస్తే శేయీరు అనే మాటకు అర్థం ఏంటి? శేయీరు అనే మాటకి అర్థం ఏంటండి అంటే దానికి రాయబడిన పదము ఏ డిమన్ అని రాయబడింది. డీమన్ అంటే సాతాను, దుష్టుడు. ఒకనొక సందర్భంలో ఇజ్రాయెల్ ప్రజలు కూడా శేయీరు ప్రాంతంలోకి వెళ్ళి అక్కడ ఎక్కువ కాలం ఉండలేకపోయారు. ఎందుకంటే ఆ పేరుకున్న అర్థమే భయంకరంగా ఉంది. శేయీరు అంటే అర్థం ఏంటి? డీమన్, దుష్టుడు, సాతాను, దురాత్మ అనే అనేకమైన పేర్లు ఉన్నాయి దీనికి. చూడండి, అందుకే దేవుని బిడ్డలు అటువంటి ప్రాంతంలో ఉండలేరు. అటువంటి ప్రాంతంలో కొంతమంది చీకట్లో ఉంటే ఇష్టం అటు వాళ్ళకి, ఒంటరిగా ఉండి కుమిలిపోతారు. కానీ దేవుని దగ్గరికి వెళ్తే నువ్వు బలపడతావు, దేవుని వాక్యం విను, సహవాసంలో ఉండంటే వాళ్ళకి ఇష్టం ఉండదు. ఎందుకు అంటే ఒంటరితనం, లోన్లీనెస్ అనే
అది చాలా ప్రమాదకరం. ఒంటరిగా ఉన్నప్పుడు చేయాల్సిన పని ప్రార్థననే చేయాలి, వాక్యమైనా చదవాలి, దేవుని గురించి అయినా ఆలోచించాలి. లేకపోతే ఒంటరితనం అనేది చాలా ప్రమాదకరం. నిజంగా ఆ ఒంటరితనంలోనే సాతాను నిన్ను కొమ్మలు చేస్తాడు. కొంతమంది ఒంటరితనంలో ఉండడానికి ఇష్టపడతారు కానీ దేవుని దగ్గర రావడానికి వాళ్ళు ఇష్టపడరు. కనుక ఈ శేయిరు అనే మాటకి డీమన్ అంటే ఒక దుష్టుడు లేకపోతే దురాత్మ అని. అందుకే దేవుని ప్రజలు అక్కడ ఎక్కువగా అరణ్యంలో ఉండలేకపోయారు ఎక్కువ సమయం. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, దేవుని బిడ్డలు జీవించడానికి ఒక ఆత్మీయమైన వాతావరణం అనేది అవసరం కదా. ఎక్కడ పడితే అక్కడ మనం ఉండగలమా చెప్పండి? ఎక్కడ లోకంలోకి వెళ్ళి అక్కడ ఏదో చిన్న డిస్టర్బెన్స్ అయితే మనం పక్కకు వచ్చేస్తాం. ఎందుకంటే అది మనకి సెట్ అవ్వదు. ఎక్కువ అక్కడ ఉండలేం. ఎప్పుడు నా దేవునికి మందిరికి వెళ్తానా, నేను ఎప్పుడు దేవునితో గడుపుతానా అనేది మనకు ఆ ఫీలింగ్ రావాలి. నేను జాబ్లో ఉన్నప్పుడు ఒక్క ఆదివారం, నేను నా అనుభవం చెప్తున్నాను, ఒక్క ఆదివారం దేవుని సన్నిధికి వెళ్ళకపోతే ప్రాణము ఎలా ఉండదంటే విలవిల్ల ఆడిపోయేది. ప్రాణం ఏమయ్యేది? విలవిల్ల. అంటే ఎందుకు అంటే అక్కడున్న ఆ వాతావరణం అలాంటిది, దేవుని సన్నిధిలో ఉన్న సంతోషం అలాంటిది, దేవుని సన్నిధిలో ఆ దేవుని పిల్లలతో గడిపే సమయం కూడా అలాంటిది. అవునా కదా? అందుకే చెప్పాను, యాకోబేమో గుడారంలో సాధువుగా జీవించాడు, ఏసేవేమో అరణ్యంలోకి వెళ్ళిపోయి తన జీవితాన్ని ఎంతో పాడు చేసుకున్నాడు. అందుకే ఈ రెండిటికి వ్యత్యాసం చెప్పాను. యాకోబు గుడారంలో ఉంటే ఏసేవు ఏం చేశాడు? అరణ్యంలో తన జీవితాన్ని గడుపుతూ అనేక విధాలుగా తను అయిపోయాడు. చదువుదాం ఆదికాండము 36వ అధ్యాయం చదువుదాం. ఆదికాండం, జెనెసిస్ చాప్టర్ 36 and verse 8. ఆదికాండము 36:8. అప్పుడు ఏసావు శేయీరు మన్యములో నివసించెను. చెప్పాను కదా గతంలో చదువుకుని. ఏసావు అనగా ఎవరు? ఏదోము. కనుక ఎక్కడ నివసిస్తున్నాడు మనడు? అప్పుడు ఏసావు శేయీరు మన్యములో, మన్యము అంటే అడవి, అరణ్యము అని అర్థం. ఈ రీతిగా తన జీవితంలో వాటికి అలవాటు పడిపోయాడు. ఈ అరణ్యమైన జీవితానికి ఏసావు అలవాటు పడిపోయాడు. చూడండి, ఒకవేళ లోకానికి మనం అలవాటు అయిపోయి దేవుని సన్నిధికి రావాలంటే ఏమవుతుంది చెప్పండి? కష్టమవుతుంది. కష్టమే కదా. ఇప్పుడు యవ్వనస్తులకి ఎందుకు వాళ్ళు దేవుని మందిరికి రమ్మంటే ఎందుకు రారు చెప్పండి? వాళ్ళకి ఆ లోకం అనేది అలవాటు అయిపోయిందండి. మనం అంత ఈజీగా వాళ్ళని తీసుకురావాలంటే ఎంతో ప్రార్థన పూర్వకంగా మనం చెప్పాలి. కొన్నిసార్లు మనం వాళ్ళతో వాదించిన పని కాదు. ఎందుకంటే ఆదివారం దేవుని సన్నిధికి ఒక వ్యక్తి రావాలంటే నిజంగా ఆ వ్యక్తి దేవుని ఏర్పాట్లో ఉండాలి. అది ఒకటి గుర్తించండి చాలు. దేవుని సన్నిధికి ఆదివారం వ్యక్తి రావాలంటే, అందులో యవ్వనస్తులు ప్రత్యేకంగా రావాలంటే వాళ్ళకి ఎంతో బిజీ అయిపోద్ది. ఆ రోజు ఎంత కట్టుకొని ఈరోజు నేను మందిరంకి వస్తానని వచ్చినా సరే ఆ రోజు మాత్రం ఆటంకం ఖచ్చితంగా కలుగుతుంది. ఎందుకు అంటే ఇప్పుడు దేవుని మందిరంకి వస్తే మేలు పొందుతాం, ఆత్మీయంగా స్థిరపడిపోతాం అని చెప్పి మరి అపవాదికి తెలీదా? తెలిసే వాడు ఏం చేస్తాడంటే అనేక ప్రయత్నాలు, దుష్టుడు వేసే అగ్ని బాణాలు అని ఉంది బైబిల్లో, ఎఫెసీ 6:13 కదా. దుష్టుడు వేస్తాడు అగ్ని బాణాలు. ఏ బాణంకి అయితే మనం పడిపోతామో, ఏ బలహీనత అనే బాణం వేస్తాడు. ఆదివారం ఒకవేళ దేవుడి మందిరంకి వద్దామంటే ఫోన్ కాల్ అనే బాణం వేస్తాడు. ఏదైనా వేయచ్చు. దానికి మనం ఏం చేస్తాము? అక్కడేముంది? అగ్ని బాణాలను ఏం చేయాలి? ఎదిరించాలని ఉంది. ఎదిరించలేని వాళ్ళు ఏమవుతారు? ఓడిపోతారు. కనుక ఈ విధంగా ఏసావు అరణ్యంలో దానికి అలవాటు అయిపోయాడు. ఈరోజు చాలామంది దేవుని పిల్లలు కూడా మళ్ళా లోకానికి అలవాటు అయిపోతున్నారు, లోకం వైపు మళ్ళీపోతున్నారు. మరి అదే కదా బాధ. మరి అయితే మనం ఏం చేయాలంటే ప్రార్థన చేయాలి. కనుక ఈ శేయీరు అరణ్యము దెయ్యాలకి నిలయం, డిమన్స్ ప్లేస్. అందుకే ఇంగ్లీష్లో అన్నారు ద ప్లేస్ ఆఫ్ డిమన్స్ అన్నారు. ఈ శేయీరు అనే ప్రాంతాన్ని ద ప్లేస్ ఆఫ్ డిమన్స్ అంటే అపవిత్రాత్మ, దెయ్యాలు,
దుష్టులు నివసించే ప్రాంతంగా దాన్ని చరిత్రకారులు అలాగ దాన్ని రాసేశారు. అందుకే ఈ సేయరు అరణ్యంలో జీవించడానికి అలవాటు పడిన వారు ఎలా మారిపోతారంటే రఫ్గా మారిపోతారంట. రఫ్ అంటే గరుకు. ఓకే, ఇంకా 2 మీనింగ్స్ ఉన్నాయి. ROUGH. ROUGH అంటే రఫ్. రఫ్ అంటే అర్థం ఏంటి? రఫ్గా, రూడ్గా బిహేవ్ చేస్తారు కొంతమంది. కఠినం అండి, మొండితనం అండి, కఠినం అండి. లేకపోతే ఇంకొక పదం దీనికి వాడారు, దీనికి ఎన్నో పదాలు ఉన్నాయి. రఫ్, ROUGH. అరణ్యానికి ఎప్పుడైతే ఏసావు అలవాటు పడ్డాడో తన బిహేవియర్ ఎలాగైపోయింది? రఫ్ అయిపోయి. రఫ్ అంటే ఏంటి? ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఒక మాట అన్నాడు, నేను చావబోతున్నాను కదా, నాకెందుకు ఇంకా ఆహారం అన్నాడు. అంటే ఆ మాట మీకు ఎలా అర్థమైంది? నాకు వద్దురా ఆహారం. మనం అక్కడ రాయబడింది అలా ఉంది, కానీ నేను చావబోతున్నాను, నాకెందుకు ఇంకా ఆహారము అని చెప్పి జ్యేష్ఠత్వాన్ని తృణీకరించాడట. జ్యేష్ఠత్వాన్ని తృణీకరించాడంటే ఎవరిని తృణీకరించినట్లు? జ్యేష్ఠుడు ఎవరండి జ్యేష్ఠుడు? దేవుడు. దేవుడినే తృణీకరించాడు. ఎవరు? దేవుడిచ్చిన ఆ అధికారాన్ని ఏం చేసుకున్నాడు? తృణీకరించుకున్నాడు. తన జీవితం అలా అవ్వడానికి కారణం ఏంటంటే అలా రఫ్గా మారిపోయాడు. అందుకే అరణ్యంలో, లోకంలో జీవించే వారిని చూడండి, వాళ్ళ మృదువైన స్వభావము ఉండదు. వాళ్ళు మాట్లాడినప్పుడు వాళ్ళ మాటలు చాలా కరుగ్గా ఉంటాయి. వాళ్ళ మాటలు ఎలాగా దాన్ని ఎలా ఉంటాయి? కొన్నిసార్లు ఈవెన్ దేవుని నమ్మిన వాళ్ళని కూడా అలాగే ఉంటాయి కొన్ని మాటలు కఠినంగా. ఏం బ్రదర్, ప్రైజ్లార్డ్ బ్రదర్, ప్రైజ్లార్డ్ చెప్పినప్పుడు కూడా ఏమంటారు? ఆ మాట చూడండి, ఆ చెప్పే విధానం చూడండి, ఎవరినో కాపీ కొట్టినట్లు ఉంటుంది ఆ మాటలు. ప్రైజ్లార్డ్ బ్రదర్, మనము ప్రేమతో పలకరించేది వేరే, గర్వంతో ఉన్నప్పుడు మాటలు ఎలాగొస్తే అర్థమైపోద్ది. చూడండి, మామూలుగా మృదువుగా ఉన్నప్పుడు, సాధువుగా ఉన్నప్పుడు, మంచిగా ఆత్మీయంగా ఉన్నప్పుడు ఆ మాటలు ఎలాగొస్తాయో అంతే కదండి. ఇప్పుడు మనం ఫోన్లో మాట్లాడినప్పుడు, ఆ వ్యక్తి ఫోన్ చేసినప్పుడు, మాట్లాడుతున్నప్పుడు మనం ఏమని చెప్తాం? ప్రైజ్లార్డ్. ఆ వ్యక్తికి మన పట్ల సరైన ఇష్టం లేదనుకో, ఏంటన్నా ప్రైజ్లార్డ్ అన్నా అంటే ఆ మాట అర్థమైపోతలేదా? అవునా కదా? మీరు ఎప్పుడైనా అబ్జర్వ్ చేస్తారు పని? ఆ వ్యక్తి చిరాగ్గా ఉన్నా, లేకపోతే ఆ వ్యక్తి నీ మీద ఏదైనా ఇష్టం లేకపోయినా ఆ పలకరింపులో తేడా అర్థమైపోద్ది. కనుక ఇక్కడ తన జీవితంలో తన బిహేవియర్ ఎలాగైపోయిందంటే రూడ్ అంటే కఠినముగా అయిపోయాడు. రఫ్గా తన బిహేవియర్ ఎలాగైపోయింది? రఫ్గా అయిపోయింది. యాకోబు సాధువుగా ఉన్నాడని రాయబడింది. మరి ఇతని ప్రవర్తన ఎలా ఉందంటే రఫ్. అంటే నాకు ఆకలేస్తుంది, నాకు అన్నం కావాలి, కూర కావాలి, అంతేగాని నాకు ఇది వద్దు. రఫ్గా ఉండే వాళ్ళు ఏం చేస్తారంటే అన్నిటినీ వద్దు 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 అనుకుంటారు. రఫ్గా బిహేవ్ చేసే వాళ్ళు ఎప్పుడు కూడా రఫ్ అనే పదానికి ఇంకొక పదం ఏంటంటే హార్డ్నెస్ అంటారు. వాళ్ళ మాట తీరు కొంచెం హార్డ్నెస్గా ఉంటుంది, వాళ్ళ బిహేవియర్ కొంచెం రఫ్గా ఉంటుంది. నాకొద్దు, నేను మందిరికి రాను అంటారు, నేను ఆరాధన చేయను, పాటలు పాడను అంటే ఇలాంటి మాటలు ఎప్పుడు వస్తాయంటే రఫ్గా ఉన్నప్పుడు వస్తాయి. అయితే ఆ రఫ్ అనే పదం ఎన్ని అక్షరాలు? అది చెప్పండి. RO ఎన్ని ఉన్నాయి? 5 పదాలకు అర్థం చెప్తాను ముందు. R అంటే రూడ్, చెప్పాను కదా. R అంటే ఏంటి? రూడ్. RUDE, రూడ్. అందుకే ఎవరైనా కొంచెం అసహ్యంగా ప్రవర్తిస్తే, కఠినంగా ప్రవర్తిస్తే వారిని ఏమంటాం? ఒరే చాలా రూడ్గా ప్రవర్తించాడు, రూడ్గా మాట్లాడాడు అంటాం. అందుకే దాన్ని రూడ్ అంటే ఎవ్వరికి లోబడరు. రూడ్ అంటే ఏంటి? దేనికి లోబడరట, ఎవ్వరికి ఖాతరు చేయరు అంటారు మన భాషలో. ఏమంటారు? దేవుని వాక్యాన్ని, దేవుని సంఘాన్ని ఎవరైనా హెచ్చరిస్తే, ఎవరైనా మాట్లాడితే వారిని ఏం చేయరు? వాళ్ళు లోబడరు, ఖాతరు చేయరు. ఇది R అనే పదానికి అర్థం. రెండో అక్షరం ఏంటి? RO. ఇంగ్లీష్ మాస్టర్ తప్పు చెప్పేస్తున్నాడు. ROUGH. RO అంటే
ఆబ్లిగేట్ అంటే సమస్యను తీసుకొచ్చేస్తారు. వాళ్ళ వల్ల మనకి ఎప్పుడు సమస్యలు వచ్చేస్తుంటాయి. సమస్యని క్రియేట్ చేస్తారట. వాళ్ళు ఏం చేస్తారు? సమస్యని క్రియేట్ చేస్తారు. ఇది ఆర్ అంటే రూడ్, ఓ అంటే ఆబ్లిగేట్ అంటే సమస్యని క్రియేట్ చేస్తారు వాళ్ళు. మూడోది యు అంటే అన్స్టేబుల్ అంటే స్థిరత్వం లేనటువంటి వాళ్ళు. వీళ్ళకి స్థిరం ఉండదు. ఇక్కడ అక్కడ స్థిరము లేనటువంటి పరిస్థితి వచ్చేస్తుంది. అది యు అనే అక్షరానికి అర్థం. నాలుగోది అక్షరం ఏంటి? జి అంటే గ్రీవియస్. ఎప్పుడు చూసినా ఇతరుల్ని బాధ పెట్టడమే వాళ్ళ పని. ఏదో ఒక మాట ద్వారా, ఏదో ఒక దీని ద్వారా వాళ్ళు ఏం చేస్తారంటే ఇతరులను ఏం చేస్తారు? బాధ పెడుతున్నాం. ఇవన్నీ కూడా ఎవరిలో ఉన్నాయి? ఈ లక్షణాలన్నీ ఎవరు ఉన్నాయి? ఎందుకు ఏశావులో ఎందుకు ఉన్నాయంటే, ఏశావు అరణ్యానికి అలవాటు పడిపోయాడు, అరణ్య జీవితానికి అలవాటు పడిపోయాడు. కనుక ప్రియులరా గమనించండి, నాలుగో అక్షరము జి అంటే గ్రీవియస్ అంటే ఇతరులను ఎప్పుడు ఏదో ఒక కారణంతో ఇతరులను బాధ పెట్టడమే వాళ్ళ ధ్యేయంగా మారిపోతుంది. ఇంకొక అక్షరం ఉంది ఫైనల్గా, హెచ్ అంటే ఏంటి? హేట్ఫుల్ అంటే అందరికీ విరోధంగా జీవిస్తారు. ఆ వ్యక్తిని చూస్తే మనకి అసహ్యం అనిపించేది, వాడు మాటలు తీరు కానీ వెంటనే వాళ్ళతో మాట్లాడడానికి. అందుకే తన జీవితం ఎలా అయిపోయింది ఇప్పుడు? ఏశావు జీవితము హేట్ఫుల్ అంటే అసహ్యకరంగా మారిపోయాడు, విరోధం అయిపోయాడు. ఎవరికి విరోధమయ్యాడు? చూడండి, అంతా తన జీవితం ఒక విరోధంగా, దేవునికి విరోధంగా, తల్లిదండ్రులకు విరోధంగా, సంఘానికి విరోధంగా చాలామంది మారిపోవడం కాలం అంటే హేట్ఫుల్గా ఉండాలి. జీవితం అంతా హేట్ఫుల్ అంటే విరోధంగా మారిపోయింది, విరోధమైన జీవితం. అందుకే ఈ రఫ్ ఎలా వచ్చిందంటే, ఈ రఫ్నెస్ లేకపోతే హార్డ్నెస్ అనేది ఎలా వచ్చిందంటే, ఈ కఠినమైన జీవితం ఎవరికి ఉంది అంటే ఏశావుకు ఉంది. ఎందుకంటే అతడు శేయీరు అరణ్యంలోనే ఉన్నాడు. అర్థమవుతుంది కదా నా మాటలు? కన్ఫ్యూజనెస్ లేదు కదా? లోకంలో ఉండే ఆ వ్యక్తులకి మనం ఎప్పుడైనా గమనించాలి. ఒక వ్యక్తితో మాట్లాడుతున్నాం, లోకస్తులతో మాట్లాడుతున్నప్పుడు వాళ్ళు ఎలా మాట్లాడతారు? రఫ్గా మాట్లాడతారు, హార్డ్నెస్గా. వాళ్ళ మాటలు హార్డ్గా ఉంటాయి. ఎందుకంటే వాళ్ళు లోకంలో జీవించే వాళ్ళకి దేవుని ప్రేమ అంటే తెలియదు, వాక్యం అంటే తెలియదు, సహవాసం అంటే తెలియదు, ఎలా మాట్లాడాలో కూడా. మనకైతే దేవుని వాక్యంలో ఉంది, నువ్వు ఎలా మాట్లాడాలో నీకు దేవుడు ఆలోచన చెప్తానన్నాడు. లోక 12:12లో, కీర్తన 32:8లో అన్నాడు, నీకు నేను దృష్టించి నీకు ఆలోచన చెప్తాను అన్నాడు. నీ మాటలు ఉప్పు వేసినట్లు రుచికరంగా కృపాసహితంగా ఉండాలని చెప్పాడు. అది కూడా చూడండి, మనం ఎలా మాట్లాడాలో, ఎలా ప్రవర్తించాలో, ఎలా ఆలోచించాలో ప్రతిదీ కూడా మనకు ఒక పరిశుద్ధ గ్రంథము మనకు ఒక గైడ్గా ఉంది. అర్థమవుతుందా? మరి లోకస్తులకి వాళ్ళు ఎలా మాట్లాడినా తప్పు లేదంటారు. కొన్నిసార్లు సువార్తకి వెళ్తున్నప్పుడు భయంకరంగా బూతులు తిడతారు, బూతు పదాలు వాడతారు. మరి వాళ్ళు వాడినట్లు మనం వాడేస్తామా? ఎందుకు? వాళ్ళకి ఈ తేడా ఏంటండి తేడా? ప్రభువు నమ్మినటువంటి మనకి అయ్యో ఇలా మాట్లాడకూడదని భయం ఉంటుంది, అంతే తప్ప వాళ్ళకి భయపడడం కాదు కదా. వాళ్ళు ఏదైనా మాట్లాడతారు, ఎన్ని పదాలైనా వాడుతారు, నోటుకు వచ్చినట్లు వాళ్ళు మాట్లాడతారు. కానీ దేవుని బిడ్డలు అలాగా. ఎందుకంటే ప్రతి నోటి నుంచి వచ్చే ప్రతి మాటకి లెక్క చెప్పాలనే భయం ఉంటుంది. ఆ కారణం బట్టి వాళ్ళు రఫ్గా బిహేవ్ చేయరు, రఫ్గా మాట్లాడరు. కానీ లోకంలో ఉన్నటువంటి వాళ్ళు మాత్రము రఫ్గా మాట్లాడతారు. కనుక మరి ఏశావు శేయీరు అరణ్యానికి అలవాటైనటువంటి ఈ వ్యక్తి రఫ్గా బిహేవియర్ ఎలా మారిపోయింది? ఇప్పుడు కఠినంగా మారిపోయింది. రఫ్ అంటే ఏంటి? కఠినత్వము. ఏంటండి? కఠినత్వం. ఈ కఠినత్వం వలన ఏం జరుగుతుంది? ఒక వ్యక్తి కఠినంగా ఉంటే 3 నష్టాలు ఉన్నాయి. ఒక వ్యక్తి కఠినంగా ఉంటే దాన్నే 3 స్టేజెస్ ఆఫ్ రఫ్ అన్నారు. కఠినత్వం యొక్క 3 లక్షణాలు, కఠినత్వం యొక్క 3
లక్షణాలు. ద 3 స్టేజెస్ ఆఫ్ రఫ్ ఆర్ హార్డ్నెస్. ఆదికాండం మొదటి లక్షణం, ఆదికాండం 25, జెనెసిస్ చాప్టర్ 25 అండ్ వర్స్ 32. ఆదికాండం 25, 32 వచనం చదువుదాం. ఆదికాండం 25, 32. ఏశావు, నేను చావబోచున్నాను కదా, జ్యేష్ఠత్వము నాకెందుకనెను. అంటే ఈ కఠినమైన ప్రవక్తను కలిగిన వారు మన మాటలు ఎలా ఉంటాయంటే, నాకెందుకండి. చాలామంది దేవుని బిడ్డలకు ఏమంటారు, మనకెందుకండి, వాళ్ళ పని వాళ్ళు చేస్తారులే, ఏదో ఒకసారి వెళ్తే సరిపోదా, ప్రతిదానికి ఉన్న మనకెందుకండి సువార్త, వాళ్ళు చేసుకోరా అంటే నాకెందుకులే అనే మాట ఎవరన్నారు? ఏశావు అన్నాడు. ఎందుకంటే తన జీవితంలో కఠినత్వం అయిపోయాడు. తన మనసు ఏమైపోయింది, ఇంకా నా లైఫ్ అయిపోయింది, నాకెందుకు ఇంకా జ్యేష్ఠత్వం అన్నాడు. అంటే ఒక చిన్న కూర కోసం ఏం చేశాడు, చిక్కుడుగాయల కూర కోసం మెయిన్ పోగొట్టుకున్నాడు. ఈరోజు చిన్న విషయాల కోసం దేవుని సన్నిధిని ఎంతమంది పోగొట్టుకోవట్లేదు చెప్పండి, అవునా కదండి? చిన్న చిన్న విషయాల కోసమే, డబ్బుల కోసం కొన్ని బాధ అనిపిస్తుంది. కొన్ని ఆలోచిస్తున్నప్పుడు అరే పెద్దది వదులుకొని చిన్నదాని కొరకు ఏం చేశారు మరి? పౌలు ఏం చేశాడు? బహుమానం కొరకు అన్నీ వదిలేయలేదా? మరి మోసే అల్పకాల పాపము అనుభవించట కంటే దేవుని ప్రజలతో శ్రమ అనుభవించటం మేలని యోచించి ఏం చేశాడు? బహుమానం ముందు దృష్టి పెట్టాడట. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, దేవుడు మనకి ఇచ్చేది చాలా పెద్దది, విలువైనవి. వాటి కొరకు వీటిని మనం ఏం చేయాలి? విడిచిపెట్టాలి. వీటి కొరకు వాటిని విడిచిపెట్టకూడదు. చిన్న చిన్న వాటి కొరకు ఏం చేయకూడదు? దేవుని ఇచ్చే బహుమానాలు వదులుకోకూడదు. చిన్న చిన్న వాటి కొరకు ఏం చేస్తాము? చిన్నవే చెప్తున్నాను కదా, సాతాను అవి బిస్కెట్లు వేస్తాడు దేవుని పిల్లలకి. కనుక ఎప్పుడు అలా చేయకూడదు. కనుక తన జీవితంలో జ్యేష్ఠత్వం నాకెందుకు? ఇప్పుడు చెప్పండి, జ్యేష్ఠత్వం అంటే ఏంటి? ఇద్దరున్నారు, ఒక తండ్రికి 2 కొడుకులు ఉన్నారు, పెద్దోడు చిన్నోడు. పెద్దోడికి ఏంటి బెనిఫిట్ చెప్పండి? మీకే చెప్పాలి. పెద్దోడికి ఏంటి బెనిఫిట్? ఆస్తి, పేరు. ఆస్తి అమ్మ మరి ఇద్దరికీ వస్తుంది ఆస్తి. పెద్దోడికి కొంచెం ఎక్కువ ఇస్తారండి, మీకు తెలుసో లేదు, జ్యేష్ఠ భాగం. ఇప్పుడు మా నాన్నగారు ఉన్నారు, మా నాన్నకంటే 2 తమ్ముళ్ళు ఉన్నారు, ఏదైనా మా నాన్నగారికి కొంచెం ఎక్స్ట్రా వస్తుందా లేదా? దేవుడు ఆధిక్యతని ఇస్తే ఆధిక్యతను పోగొట్టుకున్నాడు ఎవరు? ఒక పెద్ద దీనికోసం పోగొట్టుకునే చాలు, చిన్న టెంప్టేషన్ అంటే. అందుకే అన్నాడు ఏశావు, ఆ ఎర్రగా ఉన్నది నాకు, ఆ ఎర్రగా ఉంది కర్రీ ఎలా కనిపించిందట, ఆ వండిన ఆ కూర ఎలా కనిపించింది, అబ్బా ఆ వాసనలకు తట్టుకోలేకపోయాడేమో. ఆ చూసిన దానికి తట్టుకోలేక ఏమన్నాడంటే, అబ్బా ఆ ఒక్క చిన్న టెంప్టేషన్ మనవాడు జయించలేకపోయాడు, చాలా నష్టపోయాడు. కనుక మొదటిది తృణీకరించే స్వభావం వచ్చేసింది. ఎప్పుడైతే కఠినం అయిపోయాడో కఠినం చేసుకున్నాడు. చాలామంది దేవుని మాటలు వినేటప్పుడు కూడా హృదయాన్ని ఏం చేసుకుంటారు? కఠినం చేసుకుంటారు. రెండోది సామెతలు 28:14. సామెతలు 28:14. Proverbs 28 and verse 14. సామెతలు 28:14. నిత్యము భయము కలిగి ప్రవర్తించేవాడు ధన్యుడు, హృదయమును కఠినపరుచుకునేవాడు కీడులో పడును. ఇంకోసారి చదువుతాను. నిత్యము భయము కలిగి ప్రవర్తించేవాడు ధన్యుడు, హృదయమును కఠినపరుచుకునేవాడు. చూడండి, కఠినత్వం వల్ల ఎంత నష్టం అంటే, మొదటిది వాళ్ళు కఠినముగా ఉన్నటువంటి వారు దేవుని విషయాలను ఏం చేస్తారు? వాళ్ళు తృణీకరించేస్తారు. వద్దు మాకు అంటారు. రెండవది వాళ్ళు కీడులో పడిపోతారట. కఠినమైన స్వభావం వల్ల ఏమవుతుంది?
ఆ కీడు ఎలాగొస్తుందో తెలియదు. మరి ఏసావుకి కీడు జరిగినట్టే జరిగింది, తనకు తానే తెచ్చుకున్నాడు ఆ కీడు. ఈరోజు విచారం ఏంటంటే తనకు తానికే మనమే కీడు తెచ్చుకుంటున్నాం, కీడులో పడిపోతున్నాం. మళ్ళీ బైబిల్ ఉంది, మేలు చేసి కీడు అనుభవిస్తే అది మంచిదే, కానీ మనం కీడు తెచ్చుకుంటే అది నష్టం. చాలామంది కీడులో పడిపోతున్నారు. కీడుకు దూరంగా ఉండాలని బైబిల్ చెప్తుంది. మేలు చేసి కీడు అనుభవిస్తే అది నీకు మంచిదే అన్నారు, కానీ మనమే కీడు తెచ్చుకుంటే అది మంచిది కాదు. కనుక ఏశావు కఠినమైపోయాడు, కారణం బట్టి తృణీకరించాడు, కీడు తెచ్చుకున్నాడు. మూడోది త్వరగా ముందుకెళ్దాం. ఇర్మియా గ్రంథము 49వ అధ్యాయం. బుక్ ఆఫ్ జెర్మియా చాప్టర్ 49 and verse 8. 49, ఇర్మియా 49:8. అతనికి కష్టకాలము రప్పించుచున్నాను. ఏమొచ్చిందట? ఎవరికి వచ్చింది కష్టకాలం? ఎవరికి వచ్చిందండి? ఏశావుకి వచ్చింది. ఎంత కష్టంలో పడ్డాడో, ఎంత భయంకరమైన మాట అది. ఏశావుకి నేనేం చేస్తున్నాను? కఠినంగా ప్రవర్తిస్తే కష్టకాలమే వస్తుంది. ఇప్పుడు తెలియదు, కొంతమంది బ్రదర్స్ అబ్జర్వ్ చేస్తున్నప్పుడు కఠినంగా మాట్లాడతారు, కఠినంగా బిహేవ్ చేస్తారు, కఠినమైనటువంటి చూపు. వాళ్ళు దేవుడు ఆ కఠినత్వాన్ని తీస్తాడు ఒకరోజు. ఎలాగంటే కష్టకాలం తీసుకొస్తాడు. చూడండి, ఒక వ్యక్తి కష్టంలో ఉన్నప్పుడు చాలా దీనుడైపోతాడు కదా. ఒక వ్యక్తికి జ్వరం వచ్చిందనుకో, బలహీనమయ్యాడు, హాస్పిటల్లో ఉన్నాడు. మనం వెళ్ళి పలకరించినప్పుడు, అమ్మ బాగున్నావా, అన్న బాగున్నావంటే వాళ్ళు ఏమంటారు? బాగానే ఉన్నానంట. అంటే ఆ దీనత్వం ఎప్పుడు వచ్చింది? కష్టం వచ్చినప్పుడు. అంతకుముందు మనోడు అంతటోడు లేడు. మరి ఈ ఇర్మియా గ్రంథము 49వ అధ్యాయం 8వ వచనంలో నేను ఏశావుకి ఏం తీసుకొచ్చాను? కష్టకాలాన్ని రప్పిస్తాడు దేవుడు. ఆ కష్టాల్లోనే ఉంచుతాడు, తనకిష్టం వచ్చినట్టు మలుచుకుంటాడు. దేవుడి ట్రీట్మెంట్ దేవుడికి ఎలా చేయాలని తెలుసు కదా. ఒక వ్యక్తి మనకు లొంగకపోతే, మన మాట వినకపోతే మనం బాధపడతాం, కానీ దేవుడు ఎలాగైనా తన వశంలోకి తీసుకొని రాగలడు. ఆయనకు ఆ గొప్పతనం ఉంది. కానీ కఠినులకు ఏమొస్తుందంటే కష్టకాలం వస్తుంది. కనుక కష్టకాలం వచ్చిందా లేదా? ఒకసారి ఆ మాట మళ్ళీ చదువు. ఇర్మియా 49:8లో విమర్శించుచు చాలు కష్టకాలాన్ని రప్పించాడు. ఏశావు జీవితము ఎలా కష్టకాలంగా మారిపోయిందో చూడండి, ఎంత కష్టంగా మారిపోయిందో తన జీవితం. మళ్ళీ ఏడుస్తున్నాడు దేని కొరకు? ఆ జ్యేష్ఠత్వం కొరకు. ఎంత ఏడ్చినా లాభము లేదు, పోయింది, అవకాశం పోయింది. దేవుడు ఇచ్చినప్పుడే అవకాశం మనం ఏం చేయాలి తెలుసా? ఉపయోగించుకోవాలండి. మళ్ళీ రావు అవకాశాలు, మళ్ళీ రావు. కనుక మరి ఈ కఠినత్వం వల్ల 3 నష్టాలు జరిగాయి కదా. కఠినత్వం వల్ల ఎన్ని నష్టాలు? 1, తృణీకరిస్తారు. కఠినంగా ఉండేవాళ్ళు తృణీకరించబడతారు, కీడులో పడతారు, కష్టకాలం వచ్చేస్తుంది వాళ్ళకి. ఈ 3 నష్టాలు ఉన్నాయి. ఇప్పుడు ద 7 stages ఆఫ్ రఫ్నెస్, 7 పరిస్థితులు. కఠినత్వం ఎలా ఉంటుంది? ఒక వ్యక్తిలో ఉండే 7 అంతల కఠినత్వం. కఠినత్వం ఉంటే ఆ వ్యక్తి ఎలా ఉంటాడో చూద్దాం. ఒక వ్యక్తి కఠినంగా మారిపోతే ఎలా మారిపోతాడు? 7 విషయాలు ఉన్నాయి, చూద్దామా? 7 విషయాలు ఉన్నాయి. త్వరగానే, సమయం తక్కువ ఉంది కాబట్టి కొంచెము. ఒకసారి మొట్టమొదట కీర్తన 17వ అధ్యాయము, జస్ట్ మనం జ్ఞాపకం చేసుకుందాం. కీర్తన 17వ అధ్యాయం 10వ వచనం. మొట్టమొదటిది, వారి హృదయం కఠినమైపోద్దంట. ఒక్కొక్కటి చెప్తాను వినండి త్వరగా. 1,
కఠినముగా ఉండేవాళ్ళు ఏమవుతారంటే వాళ్ళ హృదయం ఎప్పుడు కూడా కఠినముగా మారిపోద్దట. దేనికి వాళ్ళు అంత ఈజీగా రెస్పాండ్ అవ్వరు. ఇజ్రాయెల్ ప్రజలు కూడా కఠినమైపోయారు. దేవుని మాట విన్నప్పుడు వాళ్ళు కఠినమైపోయారు. హెబ్రీ పత్రిక 3:8 రాయబడింది. ఇవన్నీ తీయొద్దు, నేను జస్ట్ చెప్తున్నాను. దేవుని మాట విన్నప్పుడు కఠినమైపోతారు. దేవుని సన్నిధికి రమ్మని చెప్పినప్పుడు వాళ్ళ హృదయం ఏం చేస్తారట? కఠినమైపోయారు. మొదటిది కఠినమైన హృదయం, రెండోది కఠినమైన మనస్సు. ఇర్మియా గ్రంథము 7:26. ఇర్మియా 7:26. బుక్ ఆఫ్ జెర్మియా చాప్టర్ 7 and verse 26. ఇర్మియా 7:26. వారు నా మాట వినకయున్నారు, తమ మెడను వంచక. మనస్సును ఏమైపోయింది? వాళ్ళ హృదయమే కాదు, వాళ్ళ మనస్సు కూడా ఏమైపోయిందట. అక్కడ అందులో ఒక మాట ఉంటుంది, మెడను వంచలేదట. మెడ వంచలేదంటే చెప్పండి. మెడ వంచని ప్రజలు అన్నాడు దేవుడు. మెడ వంచలేదంటే అర్థం ఏంటి? వంగట్లు అంటే కొంచెం విధేయత లేదు. కొంచెం మనం ఎవరైనా పెద్దవాళ్ళు వచ్చినప్పుడు ఆటోమేటిక్గా మనం బెండ్ అయిపోతాం. ఎందుకు? మనకంటే పెద్దవారు కానీ, మనకంటే ఉన్నత స్థానంలో ఉండొచ్చు కానీ, దైవ సేవకులు వచ్చినప్పుడు ఏమవుతాం? మనము ఆటోమేటిక్గా మనం కొంత వంగుతామా లేదా? ఇక్కడేమనంటే వాళ్ళ మనస్సు ఎలా మారిపోయిందంటే కఠినమైన హృదయం. మొదటిది కఠినమైన హృదయము, రెండవది కఠినమైన మనస్సు, మెడవంచని ప్రజలు. మూడవది ఇర్మియా 5:3. ఇర్మియా 5:3. యెహోవా నీవు వారిని కొట్టితివి గాని వారికి దుఃఖము కలగలేదు. చూడండి, వారి ముఖం కూడా ఏమైపోయింది? కొంతమంది ముఖాలు చూస్తే ఎప్పుడు కఠినంగానే ఉంటాయి. సంతోష ముఖం ఎలా ఉంటుంది? చిరునవ్వుతో, ఎన్ని కష్టాలున్నా బాధలున్నా నవ్వుకుంటూ సమాధానం చెప్తారు. ఈ కఠినత్వం వల్ల ఏమవుతుంది? ముఖము కూడా ఏమైపోయిందట? అక్కడ ఉంది కదా, కఠినంగా మారిపోతట వాళ్ళ ముఖము. తమ ముఖములను కఠినముగా చేసుకునినారు, మల్లుటకు సమ్మతింపరు. అర్థమవుతుందా? నేను వారిని కొట్టాను, నేను క్షీణింపజేశాను. ఎంత నష్టం అయిన తర్వాత కూడా వాళ్ళ ముఖంలో మార్పు వస్తుందా? వాళ్ళ హృదయంలో మార్పు వస్తుందా? వాళ్ళ మనస్సులో మార్పు వస్తుందా? వాళ్ళ ప్రవర్తనలో మార్పు వస్తుందంటే రావట్లే. ఎందుకు రాలేదంటే వాళ్ళు ఆల్రెడీ కఠినంగానే ఉన్నారు. వాళ్ళ హృదయము కఠినము, వారి మనస్సు కఠినము, వారి ముఖము కఠినం, అంతా కఠినమే. నాలుగోది వాళ్ళ దృష్టి, వాళ్ళ కన్ను దృష్టి కూడా ఎలా మారిపోద్దట చూడండి. కొంతమంది కఠినంగా ఎలా చూస్తారు? చదవండి ఇర్మియా యెహెజ్కేలు గ్రంథము 13:17. యెహెజ్కేలు 13:17. కఠిన దృష్టి ఉంచి దేవుడు అంటున్నాడు, నువ్వు వాళ్ళతో కఠినంగానే ఉండు, కఠినంగా. ఎందుకంటే వాళ్ళ ప్రవర్తన ఏమైపోయింది? మనకు ఒక పాట ఉంది, మంచి పాట, కఠినుల ఎడల వికటము చూపునట. కఠినుల ఎడల వికటము చూపును అనే పాట ఉంది కదా. దేవుడట ఆ కఠిన దృష్టి కలిగినటువంటి వారిని, వాళ్ళ మీద కూడా దేవుడికి కఠినముగా ప్రవర్తిస్తే వాళ్ళ దృష్టి కఠినంగా మారిపోయింది. చాలామంది కఠినముగా ప్రవర్తిస్తారు. దృష్టి చూపులో తేడా. తన సొంత ప్రజలైతే, తన వారైతే మంచిగా మాట్లాడతారు, మంచిగా చూస్తారు. కానీ నచ్చిన వాళ్ళైతే ఏం చేస్తారు? వచ్చాడురా అన్నట్లుగా అదొకలాగా కఠినమైన చూపుతో చూసి వాళ్ళ ప్రవర్తన చూపులో తెలిసిపోద్ది, మాటలో తెలిసిపోద్ది, ప్రవర్తనలో తెలిసిపోద్ది, దృష్టిలో తెలిసిపోద్ది. చూడండి, అంతే కదా. సొంత వాళ్ళు అయితే ఒకలాగా మాట్లాడి
ఇష్టం లేని వారైతే ఏం చేస్తారంటే ముఖం మార్చుకొని దృష్టి మారిపోద్ది, మాటలు కూడా. ఎందుకంటే కఠినత్వం కనుక. నాలుగోది కఠినమైన దృష్టి. ఐదోది కఠినమైన మాటలు. ఇర్మియా గ్రంథము, క్షమించండి, యోధా 15వ వచనం, ఒకే అధ్యాయం ఉంటుంది, 15వ వచనం. యోధా 1:15. 7వ వాడైన అందరికి తీర్పు తీర్చుటకును ప్రభువు తన వేవేల పరిశుద్ధుల పరివారంతో వచ్చెను. చూడండి, ఇక్కడ మాట కనబడుతుంది, కఠినమైన మాటలు. భక్తిహీనులకి ఎలాంటి మాటలు ఉంటాయంట? భక్తిహీనం అయిపోయాడు కాబట్టి, భక్తిహీనుడిగా అయిపోయాడు కాబట్టి ఏశావు తన జీవితంలో కఠినం. ఏశావు హృదయం కఠినమైపోయింది, ఏశావు మనస్సు కఠినమైపోయింది, ఏశావు ముఖము కూడా కఠినంగా మారిపోయాడు. ఎప్పుడైతే తన తండ్రి దగ్గరికి వచ్చాడో, నాకు ఇవ్వాల్సిన ఆశీర్వాదం ఏది అంటే, లేదు మీ అన్నయ్య కొట్టేశాడు అంటే ముఖం మారిపోయింది, దుఃఖము, కఠినమైపోయాడు, దృష్టి మారిపోయింది, మాటలు కూడా కఠినమైన మాటలు అయిపోయాయి. చూడండి, ఈ కఠినత్వము ఈ మనిషికి ఎంత నష్టాన్ని తీసుకొస్తుందంటే, కఠినమైన హృదయము, కఠినమైన మనస్సు, కఠినమైన ముఖము కూడా కఠినంగా మారిపోయింది, దృష్టి మారిపోయింది. దృష్టి కూడా కఠినంగా చూస్తారు కొంతమంది. విసచూపు చూశారట. ఎవరు? సౌలు ఎవరి మీద? దావీదు. ఎందుకు? నాకంటే అతనికి ఏ గొప్పతనం ఉంది, ఏ విషయంలో గొప్పవాడు నాకంటే. నాకేమో వేల కొలతట, దావీదుకేమో అంటే ఎలా మారిపోయిందట? విసచూపు, దృష్టి మారిపోయింది ఇప్పుడు. అలాగే యోధా 1:15లో కఠినమైన మాట్లాడతారు. నచ్చకపోతే ఎలా ఉంటుంది? నువ్వు నచ్చలేదు అనుకో, నీ ప్రవర్తన నచ్చకపోతే ఏం చేస్తారు? మాటలతో కఠినంగా వాళ్ళ కఠినత్వాన్ని ఎలా చూపిస్తారంటే మాటల ద్వారా చూపిస్తారు. చూడండి, 6వది వాళ్ళ జీవితాంతం మీకు ఎలా. రోమపత్రిక 11వ అధ్యాయము, రోమిలికి రాసిన పత్రిక 11వ అధ్యాయము, రోమిలికి రాసిన పత్రిక 11వ అధ్యాయము 7వ వచనం. దొరికెను, తక్కిన వారు కఠిన చిత్తులయ్యారు. అంటే వాళ్ళ జీవితం అంతా ఇంకా కఠిన చిత్తముగా మారిపోద్ది. ఇక వారి జీవితము విధానమే అన్ని కఠినంగానే అయిపోతాయి. వాళ్ళు ఏది తీసుకున్నా కఠినంగా నిర్ణయాలు తీసుకుంటారు, ఏది మాట్లాడినా కఠినంగా మాట్లాడతారు, ఏది చూసినా కఠినంగానే చూస్తారు. కఠినత్వం అనేది వాళ్ళ జీవితంలో ఒక చిత్తంలాగా మారిపోతాయి కదా. చూడండి ఎంత ప్రమాదం. చూడండి, కఠినత్వం వల్ల ఇన్ని నష్టాలు ఉన్నాయి. ఇంకా 7వది ఉంది, ఆఖరిది చదువుదాము. హెబ్రీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం, బుక్ ఆఫ్ హీబ్రూ, హెబ్రీలకు రాసిన పత్రిక 3:14. కఠినత్వం వల్ల ఏమొస్తుందట? పాపం అనే భ్రమ. ఒక వ్యక్తి కఠినత్వంలో ఉండి 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 చివరికి భ్రమలోనికి వెళ్ళిపోతాడు. అతడు పాపం చేసినా అతనికి పాపం అనిపించదు, ఇంకా పరిశుద్ధంగానే ఉన్నానని భ్రమలో బ్రతుకుతూ ఉంటాడు. చూడండి ఎంత నష్టం తీసుకొచ్చింది. చివరికి ఈ కఠినత్వము అనేది భ్రమలోనికి తోసేసింది అనమాట. అవునా? ఎలా వచ్చింది కఠినత్వం? చూడండి ఎన్ని విధాలుగా పాకుపోయిందో. చూడండి ఎన్ని నష్టాలు ఉన్నాయి కఠినత్వం వల్ల. అందుకే అన్నాము, ద 7 స్టేజెస్ ఆఫ్ రఫ్. కఠినత్వం యొక్క 7 అంతల ప్రభావం, కఠినత్వం యొక్క
ఏడంతల ప్రభావం. మరి ఏశావు కఠినమైపోయాడు. ఏశావు ఎందుకు కఠినమైపోయాడంటే తన జీవితంలో అరణ్యంలో తన జీవితం అంతా కూడా అరణ్య అనుభవంలోనికి వెళ్ళిపోయింది. ఎంతో నష్టపోయాడు. అందుకే మళ్ళీ చదివిస్తాను ఆ మాట, మళ్ళీ ఒక మాట చదివిస్తాను. ఇర్మియా 49:8 మనం చదువుకున్నాం ఇందాక. ఏంటి మాట అంటే, నేను ఏసావుకి కష్టకాలము ఏమన్నాడు? ఏసావుకి ఏమన్నాడు దేవుడు? కష్టకాలాన్ని. మరి ఏసావుకి కష్టకాలం ఎలా వచ్చింది? కఠినత్వం బట్టి వచ్చింది. ఎందుకు అలాగ అయిపోయాడో, అంత కఠినంలో తీసుకున్న నిర్ణయం ఏమన్నాడు తెలుసా? నాకు ఈ దేశత్వం వద్దు అన్నాడు. అంతే. కఠినంలో ఉన్నప్పుడు అలాంటి నిర్ణయం తీసుకున్నాడు, నష్టపోయాడు. ఇప్పుడు దేవుడు ఏసావుకి కఠినత్వాన్ని తీసుకొచ్చాడట, కష్టకాలం తీసుకొచ్చాడట. ఎలా తీసుకొచ్చాడు దేవుడు? ఎలా? ఇప్పుడు కొన్ని కారణాలు చూద్దాం త్వరగా. ఎంత కష్టం వచ్చిందో ఇప్పుడు అర్థమైపోద్ది. ఇప్పుడు ఈ వచనాలు చదువుతుంటే, అయ్యో ఇంత కష్టంలో ఉన్నాడా ఏసావు? మొట్టమొదట దేవుడు తీసుకొచ్చిన కష్టకాలం ఎలా ఉంది? కఠినత్వం వల్ల కలిగే నష్టాలు ఏసావులో ఎలా జరిగిందంటే, ఇర్మియా 49:8 ఇందాక అందులోనే ఉంటుంది మాట. చాలు, విమర్శింపబడ్డాడు. ఒకటి, ఏసావు చివరికి ఏమయ్యాడు? విమర్శ దినానికి వచ్చేసాడు, విమర్శలోకి వచ్చేసాడు. దేవుడు అంటున్నాడు, ఎందుకు నువ్వు ఇలా చేసావు ఏసావు? నువ్వెందుకు ఇలా చేసావు అంటాడు. విమర్శించడం అంటే ఏంటి? దేవుడు అడుగుతాడు ప్రశ్న, ఎందుకు నువ్వు ఇలా చేసావు? ఎందుకు ఇలా బిహేవ్ చేసావు? నీ దేశత్వం నువ్వు ఎందుకు పోగొట్టుకున్నావు? దేవుడు అడగడా? కఠినంగా ఉంటే మనల్ని కూడా దేవుడు ఏం చేస్తాడు? అడుగుతాడండి, అడుగుతాడు. కనుక మొదటిది కఠినత్వం వల్ల కలిగే నష్టాలు ఏసావు జీవితంలో చూసాం. మొదటిది విమర్శ చేయబడ్డాడు. రెండవది దిగంబరిగా మారిపోయాడట. అదే అధ్యాయం 49:10, ఇర్మియా 49:10. చాలు, ఏసావుని ఏం చేశాడు దేవుడు? దిగంబరత్వం అంటే ఏంటి? బట్టలు లేకపోవడం. ఇప్పుడు ఏసావు ఏం చేసావు? వేటగాడు కదా, మంచి వేటగాడు కదండి ఏసావు. వేటకెళ్ళినప్పుడు ఎలాంటి వస్త్రాలు ధరిస్తారో తెలుసా? చర్మపు చొక్కాలు ధరిస్తారు, లెదర్, మంచి మంచి. అసలు అదే ఆ వస్త్రం ధరించినప్పుడు అది వాళ్ళు చాలా గర్వంగా ఫీల్ అవుతారట, నేను వేటకి వెళ్తున్నానని. ఇప్పుడు దేవుడు అతను ఏం చేశాడట? దిగంబరత్వం. కనుక తను దిగంబరిగా మారిపోయాడు. మూడవది ఓబద్యా 1:8. ఓబద్యా 1:. ఓబద్యా గ్రంథము 1:8. ఏసావు పర్వతములలో నాశనం చేయబడ్డాడు. ఏసావు ఇప్పుడు చివరికి ఏమవుతున్నాడు? నాశనం చేయబడ్డాడు, విమర్శనం చేయబడ్డాడు, దిగంబరిగా మారిపోయాడు, నాశనం చేయబడ్డాడు. నాలుగవది రోమపత్రిక 9:13 నేను యాకోబుని ప్రేమించింది, ఏసావును ద్వేషించుతుని అన్నాడు. నాలుగవది దేవుడి చేత ద్వేషింపబడ్డాడు. ఎవరు ద్వేషించారు ఏసావుని? దేవుడే. సరే, మనుషులు ద్వేషించారంటే ఓకే, పర్వాలేదు, పక్కన పెట్టేద్దాం. కానీ దేవుడే ద్వేషిస్తే ఎలా ఉంటుంది? అసలు దేవుడు ప్రేమించేవాడు కదా, ద్వేషించాడు కదా. దేవుడు ప్రేమమేడు కదా, శాశ్వత కాలం ప్రేమించే దేవుడు కదా, శాశ్వతమైన ప్రేమతో ప్రేమించేవాడు కదా. మరి అలాంటి దేవుడే ఇతన్ని ద్వేషించాడంటే తన జీవితం ఎలా ఉందో చూడండి. నాలుగోది రోమా 9:13 దేవుని చేత ఏమన్నాడు? ద్వేషింపబడ్డాడు. ఐదోది మలాకి 1:3. మలాకి 1:3 ఏసావును ద్వేషించి పాడు చేశాడట. దేవుడు అతన్ని ఏం చేశాడు? ఏసావుని అతను ఏ స్వాస్థ్యమైతే ఇచ్చాడో అదంతా పాడైపోయింది, పాడు చేయబడ్డాడు. ఎవరు? మలాకి 1:3 ప్రకారం ఏసావు పాడు చేయబడ్డాడు. ఆరవది
ఎలా మారిపోయాడు? హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 16వ వచనం. హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 16వ వచనం. భ్రష్టుడైపోయాడు. చాలు. ఆరోదేంటి? అదే వచనంలో ఇంకొక మాట ఉంది, వ్యభిచారి. చూడండి, భ్రష్టుడు, వ్యభిచారి. అబ్బా, ఈ భయంకరమైన పదాలు ఏశావు గురించి వాడాల్సి వచ్చింది. ఈ భయంకరమైన పదాలు ఏశావు కొరకు దేవుడు వాడాడు. ఏమన్నాడు? విమర్శింపబడ్డాడు, మొదటిది దిగంబరిగా అయిపోయాడు, మూడోది నాశనం చేయబడ్డాడు, నాలుగోది దేవుని చేత ద్వేషింపబడ్డాడు, ఐదోది పాడు చేయబడ్డాడు, ఆరోది భ్రష్టుడైపోయాడట. ఏమయ్యాడు? భ్రష్టుడు. ఇది ఆరోది. ఇంకొకటే ఉంది, ఏడోదట, ఎంత కన్నీరు కార్చినా చివరికి లాభము. 17వ వచనం, హెబ్రీ 12:17. ఏశావు ఆ తర్వాత కన్నీళ్లు విడిచుచు శ్రద్ధతో వెతికినను విసర్జింపబడ్డాడు. చివరికి ఏమయ్యాడు? తన పరిస్థితి చివరికి విసర్జింపబడింది. ఎంత కన్నీరు కార్చినా ఇంకా లాభం లేదు. ఆశీర్వాదం కొరకు కన్నీరు కార్చారట. నాకు లేదా, తండ్రి దగ్గరికి వచ్చాడు ఇప్పుడు ఏశావు. వాళ్ళ అన్న వెళ్ళిపోయిన తర్వాత నాకు లేదా, ఏం లేదు, ఇంకేం లేదు, నీకు ఇంక లేదు, ఇంకా అయిపోయింది, ఆప్షన్ లేదు. చూడండి ఎంత నష్టము, కఠినత్వం వల్ల ఎంత నష్టము. కఠినత్వం వల్ల నష్టం వచ్చింది. ఎందుకు కఠినుడైపోయాడంటే తను జీవించే విధానము, తన జీవితము అరణ్యంలో, అనగా శేయీరు అరణ్యములో, అనగా దెయ్యాలు ఉండే స్థలం. శేయీరు అంటే ఏం చెప్పాను గుర్తుందా? దెయ్యాలు ఉండే స్థలం, డిమన్ ప్లేస్, దుష్టులుండే స్థలము, అరణ్యము. అటువంటి ప్లేస్ని ఎంచుకున్నాడు. ఊరికే అక్కడికి వెళ్ళడం, అక్కడే ఉండడం, అక్కడే నివాసం చేయడం. ఇంట్లో ఉండేది తక్కువ, లోకంలో ఉండేది ఎక్కువ. దేవుని పిల్లలు కూడా ఈరోజు దేవునిలో ఉండేది తక్కువ, లోకంలో ఉండేది ఎక్కువ. ఒకసారి మనం క్యాలిక్యులేట్ చేయండి, నువ్వు ఎంత సమయం రోజులో దేవునితో గడుపుతున్నావు. నేనేమంటున్నానంటే, ఈ లోకము దుష్టుని యందు ఉంది అని రాయబడింది బైబిల్లో. తెలుసా? ఈ లోకం ఎవరి చేతిలో ఉంది అంటే, అలాంటప్పుడు మనం ఎంతగా దేవునిలో ఉండాలి, ఎంత సమయం దేవునితో కేటాయించాలంటే ఎంత కేటాయించినా తక్కువే. హిందువులకి వాళ్ళకి తెలియకపోయినా ఏమంటారు? ఏదో స్మరిస్తూనే ఉంటారు. అవునా? ఎంతమంది మీరు చూశారు? ఈ టైంలో మనకి ఈ కాలంలో, ఈ సీజన్లో, ఈ నెలలో, నెక్స్ట్ మంత్లో వాళ్ళు ఎక్కువ స్మరిస్తారు. ఉదయం 5 గంటలకు వచ్చేస్తారండి మా వీధిలోకి. తెలుసా? టింగ్ 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 అని వచ్చేస్తాయి శబ్దాలు. నాకు అదొక అలారం లాగా పనిచేస్తుంది. అన్న ఈ మధ్యన అన్న కూడా 5 గంటలు ఫోన్ చేస్తాడు, అన్న వెళ్దు మా బయటికి. అంటే ఈ విధంగా వాళ్ళకి తెలియని భక్తి నిజంగా చేసినప్పుడు తెలిసి మనం ఏం చేస్తాం? కొన్నిసార్లు చేయలేకపోతున్నాం. వ్యక్తిగత నేను కూడా కొన్నిసార్లు ఏదో బలహీనత బట్టి లేకపోతే ఆ రోజు ఆలోచిస్తుంటున్నాం, ఎందుకు ఇలా జరిగింది అని. మళ్ళీ రికవర్ చేసుకోవాలి కదా. పొరపాటు ఉన్నప్పుడు ఏం చేయాలి? వెంటనే దాన్ని వాయిదా వేసుకోకూడదు. కనుక ఏశావు తర్వాత రికవర్ చేయడానికి కూడా అవకాశం లేదు. సరే, తప్పు అయిపోయింది ప్రభువా, కన్నీరు కార్చాడట. 17వ వచనం, హెబ్రీ 12:17 ఏముంది? ఎంతో కన్నీరు కార్చాడట, దుఃఖపడ్డట, అయినా అవకాశము కోల్పోయాడు. కారణం ఏంటంటే కఠినత్వము. ఈ శేయీరు అరణ్యము ఏం నేర్పిస్తుందంటే, లోకము, దాని ఆశలు ఏం చేస్తుంది? కఠినత్వము. ఎంత కఠినమైపోయాడో ఈ పాటలు మనకు నేర్పిస్తున్నాయి. అందుకే మనము దేవుని బిడ్డలంగా ఈ కఠినత్వం ఎప్పుడు వస్తుందంటే, దేవునికి దూరం అయిపోతే ఖచ్చితంగా కఠినమైపోతాం. వాక్యం అందుకే ఎప్పటికప్పుడు వాక్యం ఉండాలి మనకి. గుర్తుపెట్టుకోండి, ఎప్పటికప్పుడు ప్రార్థన ఉండాలి, ఎప్పటికప్పుడు వాక్యము అవసరం. వాక్యం అనే వెట్ట మనకి ఏం కావాలి? అవసరం మనకి. అందుకే కదా మరి సహవాసంలో కావచ్చు, ఈవెన్
ఏవైనా చాలామంది ఎక్కువ సావాస కోడికలని, మీటింగ్స్ అని, ఈ బైబిల్ స్టడీ అని, తెలియని వాళ్ళకి ఎలా ఉంటుందంటే ఎప్పుడు వీళ్ళు బుర్ర తినేస్తారు బాబు, ఎప్పుడు ఖాళీగా ఉంచరు, ఎప్పుడో వీళ్ళకేం పనులు ఉండవు అని అంటారు. ఇది ఆత్మీయ జీవితానికి నష్టము ఒకళ్ళు ఇలా లేకపోతే. బైబిల్ హెబ్రీ పత్రిక 10:24 ఏం రాయబడింది? ఆ దినము సమీపించిన కొలది మరి ఎక్కువగా కూడుకొనుచు ఒకరినొకరు పురికొల్పుకుంటూ అని దేవుడు చెప్పలేదా? దేవుడు రాకడ సమీపించిన కొలది మనం ఎలా ఉండాలి? ఆ దినము ప్రభు దినం సమీపించిన మరి ఎక్కువగా చేయమన్నాడు, తక్కువగా చేయమని చెప్పలే. మీ వీలున్నంత వరకు మీరు కూడుకోవాలి, ఒక స్థలంలో ఒకరినొకరు బలపరుచుకోవాలి. ఈ విధంగా చూడండి ఎంత తన జీవితంలో సేయరు అరణ్యానికి అలవాటైనటువంటి ఏశావు జీవితము ఎలా మారిపోయింది. కనుక మన జీవితంలో ఈ సేయరు అరణ్యము ఏం నేర్పిస్తుందంటే, అరణ్యంలోనికి వెళ్ళకూడదు, లోకంలో జీవించకూడదు, లోకంతో ఉండకూడదు. లోకము దాని ఆశలు గతించిపోతున్నాయి. లోకంలో ఉన్నదంతా శరీరాశ, నేత్రాశ, జీవపు డంబం. లోకంలో నెమ్మది ఉండదు, సంతోషం ఉండదు. చివరికి ఏశావులాగా మారిపోతాం. ఎంత ఏడ్చినా ఇంకా లాభం ఉండదు. కనుక దేవుడు మనకి ఎంతో సమయం ఇచ్చాడు. దేవుని యాకోబులాగా గుడారంలో, దేవుని సన్నిధిలో, దేవుని ప్రజలతో, దేవుని దైవికమైన వాతావరణం మనం గడపాలి. అప్పుడే దేవుడు మనల్ని ఏం చేస్తాడు? మన జీవితాలను దీవెనకరంగా మార్చగలడు.